అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు గాని వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు గాని ఎదురైతే మీకు బాధ్యత లేదా? అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానిది కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. రాజీనామా చేసేయండి, మీ పార్టీకి వెళ్ళి సేవ చేసుకోండి. మీకెందుకు పదవులు? మేము డిమాండ్ చేస్తున్నాం, గిరిజనానికి మీరు క్షమాపణ చెప్పాలి. మీ వ్యాఖ్యలు ఏవైతే చేశారో బాధ్యత లేకుండా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గిరిజనమే గట్టిగా బుద్ధి చెప్తారని కూడా మీకు హెచ్చరిస్తుంది.